లెట్స్ గో కాంచీపురం. ప్రెజెంట్ నేనైతే అంబత్తూర్లో ఉంటున్నాను. ఎందుకంటే నా జాబ్ లొకేషన్ ఇక్కడే కాబట్టి. అండ్ నేను నెక్స్ట్ నా దగ్గర ఉన్న బస్ స్టాప్ కలెక్టర్ నగర్ బస్ స్టాప్. అండ్ కలెక్టర్ నగర్ బస్ స్టాప్లో సెకండ్ స్టాప్ ఏంది D70 బస్సు. D70 బస్ ఎక్కి నేను ఇది మన కోయంబేడు టికెట్ అయితే తీసుకున్నా. ఇంకా మేమైతే అక్కడ కోయంబేడు బస్ స్టాప్లో దిగినాం కదా, అక్కడి నుంచి అవతల సైడ్ బస్ స్టాప్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళి మేము 76B బస్ ఎక్కినాం. అండ్ ఆ బస్ ఎక్కిన తర్వాత ఇంకా మేమైతే ఫుల్ మాట్లాడుకుంటున్నాం, మ్యూజిక్ వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక డైరెక్ట్ బస్ ఉంది, అది డైరెక్ట్ బస్ 76B. అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ మనకు ఎక్కడ దింపుతుంది అంటే కాంచీపురంలో అక్కడనే దింపుతుంది, కాంచీపురం బస్ స్టాప్ కూడా దింపుతుంది. ఆడ దిగిన తర్వాత మనం ఆటో అయినా మాట్లాడుకోవచ్చు, లేకపోతే మన వాకబుల్ డిస్టెన్స్ అయినా కొంచెం ఇట్లా బ్యాక్ వెళ్ళి ఆ గల్లకి వెళ్తే కాంచీపురం టెంపుల్ ఉంటుంది. ఒక నడిచి ఒప్పుకుంటే అంత ఎండల. లేకపోతే ఆటోలు మాట్లాడితే మ్యాక్సిమం వాళ్ళు 50 అంతే తీసుకుంటారు పర్ పర్సన్కి. 50 తీసుకొని ఎక్కడంటే కాంచీపురం టెంపుల్ అదొకటి చూపిస్తారు. ఆ టెంపుల్ చూపించుకున్న తర్వాత మనని ఎక్కడంటే అది శారీస్ ఉంటాయి చూసిన నేనైతే 11:30కి వెళ్ళాను. నేనైతే 11:30కి వెళ్తే అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయింది. ఎట్లా 11:30కి వెళ్తే ఆల్మోస్ట్ 12:30 ఆ టైం వరకు అయిపోయింది. 1 అవర్ దాకా అయింది ఆల్మోస్ట్. ఇంకా ఆ టైంలో 12:30కి టెంపుల్స్ ఆడ క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసేసినందుకు మేము ఇంకా మళ్ళీ ఆయన ఆటోనికి ఫోన్ చేస్తే ఆయన బ్యాక్ సైడ్ తమ్ముడు అన్నాడు, కొంచెం తెలుగే మాట్లాడుతున్నానే. అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఎక్కినాం. ఆటో ఎక్కితే ఆయన మమ్మల్ని ఆడ కాంచీపురం శారీస్ ఉంటాయి కదా, అక్కడ దింపేసిండు. ఇంకా అంటే చూస్తున్నా నార్మల్గా, ఇంకా చూస్తుంటే మేము ఏం చేసినాం, ఇంకా ఆయన పైసలు ఇవ్వాలి కదా అన్నట్టు 100 రూపీస్ ఇచ్చేసినాం మేము. కానీ ఆయన తర్వాత మళ్ళీ వచ్చేటోడు. అంటే ఎట్లా అంటే మళ్ళీ మమ్మల్ని ఎక్కడ దింపాలంటే ఇంకా 2 టెంపుల్స్ విజిట్ అయ్యి ఉండేది. ఆ 2 టెంపుల్స్ మేము విజిట్ కాలేదు. ఇంకా ఆ టెంపుల్స్ విజిట్ కాకపోయేసరికి ఇంకా మేము కూడా ఎందుకు కాల్ చేయడం, మళ్ళీ కాల్ చేయడం ఎందుకులే అని మేము కూడా కాల్ చేయలేదు. ఆయన కూడా పైసలు తీసుకున్నాం, ఆయన కూడా రిటర్న్ కాల్ ఏం చేయలేదు. సరే పోనీలే ఇంకా అలా లైట్ తీసుకున్నాం. మాకు కూడా ఓపిక లేదు. ఇంకా చాలా టెంపుల్ దర్శనం 1 అవర్ అయ్యింది. మళ్ళీ వెయిట్ చేయాలి నైట్ వరకు. ఇక 3:30కి మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనుకుంటే టెంపుల్స్. 3:30కి ఆ టైంకి రీఓపెన్ అయితే ఆ టైం కూడా వెయిట్ చేసే, ఎండ కొడుతుంది బాగా, ఇంకా వెయిట్ చేయడానికి ఓపిక లేదు. ఇంకా శారీస్ తీసుకున్నాం. అక్కడ నుంచి శారీస్ తీసుకొని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఆడ బస్సు ఎక్కగానే కొంచెం దూరం వెళ్ళింది అంటే బస్ స్టాప్ ఇట్లా బౌతలు కదలంగానే ఆడ ఏంది బస్ ఆగిపోయింది సడన్గా. ఓరని అమ్మ, మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెనకలికి వచ్చి ఉరుక్కుంటా మళ్ళీ ఆడ మళ్ళీ ఇంకో బస్సు ఎక్కినాం. ఎక్కితే ఆ బస్సులో ఫుల్ ఉండే వరకు మా ఫ్రెండ్ ఏం చేసిండు, అరే దిగుదాం దారా, ఇంకా ఏంద్రా ఇది ఎంత జనాలు ఉన్నారు ఏంద్రా అది అని చెప్పి దిగిపించిన తర్వాత